హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సూర్య తెలుగు టెక్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా సబ్స్క్రైబర్ అవుతారు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ భాషనైనా ఈజీగా మనకు అర్థమయ్యే భాషలోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనే దానికోసం మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మొదటిగా మనం ప్లేస్టోర్ని ఓపెన్ చేసి ప్లేస్టోర్లో ఒక యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా ట్రాన్స్లేటర్, నేనైతే కనుక గూగుల్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఈ యాప్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్రైమరీ లాంగ్వేజ్ అంటే కనుక మనకి ఏ లాంగ్వేజ్ అయితే కావాలి అనుకుంటున్నామో మనము ఆ లాంగ్వేజ్లోకి టైప్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది తీసుకున్నాను. ఇక్కడైతే కనుక నాకు ఏ లాంగ్వేజ్ కావాల్సి వస్తుందో, అంటే నేను ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నానో ఆ లాంగ్వేజ్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కనుక అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మనం తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ హాయ్ ఎలా ఉన్నారు అని టైప్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ని మనం ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. యారో మార్క్ వేయకుండా మనకి ఇక్కడ సజెషన్ చూపిస్తుంది, చూసారా ఫ్రెండ్స్, ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మనకు నచ్చిన ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చు. నేను అరబిక్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అరబిక్లోకి మర్హబాన్ కే ఫాలెక్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఒకటి కెమెరా, ఇక్కడ కెమెరాని యూస్ చేసి ఫోటో తీసుకొని మనం ఇంకొక భాషలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే హ్యాండ్ రైటింగ్, మన చేతితో రాసి ఆ భాషను కూడా వేరే భాషలోకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్యన కన్వర్సేషన్ జరిగినప్పుడు ఈ యాప్ని యూస్ చేసి మనం వేరే భాష మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. అలాగే వాయిస్, మనం మాట్లాడుతున్నప్పుడు వాయిస్ని ఆన్ చేసి రికార్డ్ చేసి వేరే భాషలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ని యూస్ చేసి మనం చాలా లాంగ్వేజ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్లీ ఫ్రీ.